వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ కు సంబంధించి కిరాక్ అప్డేట్, ఖతర్నాక్ అప్డేట్ అయితే చూసేద్దాం. అసలు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మంచి కామెడీ అయితే పండిందని చెప్పుకోవచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే జరిగింది. అయితే ఏమేం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఫైనల్ కి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఎక్కువగా ఎన్ని రోజులు అంటే టాస్క్లు లేదా నామినేషన్లు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దాంట్లో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అయితే చూసాం. కాకపోతే ఇప్పుడు అవేమి లేవు, కేవలం సరదాగా అయితే బిగ్ బాస్ వెళ్తున్నాడు అనమాట. దానికి సంబంధించి ఈ రోజు అమరు ఏంటంటే ఒక జ్యోతిష్యుల్లాగా, తను జ్యోతిష్య పండితుల్లాగా తను ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా అందరూ కూర్చో ఉంటారు అమర్ దగ్గర చుట్టూ. ప్రశాంత్ జాతకం అయితే చెప్తాడు. ఏంటంటే ప్రశాంత్, నువ్వు కప్పు చాలా దగ్గరగా ఉన్నావు, నీకు రెండు కళ్ళల మీద భూతద్దం పెట్టేసి దాంట్లో ఒక కంట్లో ఈ కంట్లో ఒక అమ్మాయి ఉంది, ఈ కంట్లో ఒక అమ్మాయి ఉంది, నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు అని చెప్పేసి చెప్పడం. తర్వాత నువ్వు మంచోడు అని చెప్పడం. కప్పు నువ్వు సంపాదించుకోవాలనుకునే నువ్వు వెళ్తూ ఉంటే నీ వెనక 5 మంది ఉన్నారు, వాళ్ళు కూడా కప్పు పెంచుకునే దానికోసం అని చెప్పేసి కూడా చెప్తాడు. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ లో బాగా చెప్తాడు. అయితే ఆ తర్వాత అమరు యావర్ జాతకం అయితే చూస్తాడు. యావర్కి ఏంటంటే నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు అంతా కూడా బెత్తర చూపులు చూస్తా ఉన్నావు. ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీ ఆట కూడా, నువ్వు కూడా కప్పుకు చాలా దగ్గరలో ఉన్నావు. అయితే నీతో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా నువ్వు బయటికి పంపించేసేసావు. ఎందుకంటే అందరు లేడీస్ వెళ్ళిపోయారు కదా, తనతో ఎవరు క్లోజ్ గా ఉన్నా వాళ్ళందరినీ కూడా పంపించేసావు అనేది కూడా ఒక్కొక్కరి గురించి. ఫస్ట్ వీక్ లో వాళ్ళని పంపించావు, సెకండ్ వీక్ లో వీళ్ళని పంపించావు. అంటే స్టార్టింగ్ లో ఎక్కువగా లేడీసే ఎలిమినేట్ అయ్యారు కదా, అవన్నీ కూడా దానికి సంబంధించి కూడా మంచి కామెడీ టైమింగ్ లో చెప్పడం. ఇట్లా తన గురించి అయితే చెప్తావు, నువ్వు బాగా తింటావు, నువ్వు చాలా మంచోడివి అనేసి కూడా చెప్తే, దాంట్లో మధ్యలో శివాజీ అన్న ఆ డైలాగులు చెప్పినప్పుడు నీకు మంచోడివి నువ్వు అని చెప్పగానే శివాజీ అన్న ఏంటంటే అవును అతను మంచోడే, కానీ నీ గుణమే గుడ్ సైడ్ అన్నమాట అనేసి అమర్ మీద సెటైర్, అంటే ఫన్నీగాని, ఇదేదో సీరియస్ కాదు, ఫన్నీగా అమర్ మంచోడే కానీ నీ గుణమే గుడ్ సైడ్ అనేసి ఎవరిని అంటాడు, అమర్ని అంటాడు శివాజీ అన్న. ఇక తర్వాత మళ్ళా ప్రియాంక జాతకం అయితే తీసుకుంటాడు. ప్రశాంత్ జాతకం తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ కళ్ళు అన్ని చూపిన తర్వాత కాళ్ళు కూడా చూపించా, అంటే కాలు పైకెత్తదు, కింద పెట్టు అని చెప్పేసి ఇది చెప్తాడు. కానీ ఇక్కడ ప్రియాంక దగ్గరకు వచ్చి ప్రియాంక జాతకం చెప్పేటప్పుడు ఏంటంటే నీ కళ్ళు ముక్కు అంతా బాగానే ఉన్నాయి, నీ మనసులో పర్వతం లాగా తిరుగుతూ ఉంది, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు, నువ్వు ఏదైనా మసిపూసి నీ మనసులో కొంత కుళ్ళు ఉంది, అలాగే నీవు ఒక కోసం హెయిర్ కూడా నీ గేమ్ కోసం హెయిర్ కట్ చేసుకున్నావు, నువ్వు స్నేహితుల కోసం ఎన్నో చేసినావు, కానీ ఒకడు మాత్రమే నీతో ఉన్నాడు. అంటే తను వీళ్ళిద్దరి మధ్య ఆట తీరు, ఓవరాల్ గా ప్రియాంక ఆట తీరుకి సంబంధించి చెప్పడం. ఒకడు మాత్రం ఉన్నాడు, వాడు ఆటగాడు, పోటుగాడు, తోపు అనగానే వాడి గురించి ఎందుకు గురుగారు, ఆడు పెద్ద ఎదవ అని చెప్పేసి మధ్యలో ఆ ఎదవ గురించి మాకు ఎందుకులే, ప్రియాంక జాతకం చెప్పండి అనేసి శివాజీ అన్న ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం, మధ్యలో సెటైర్స్ కలగనమాట. అట్లా ప్రియాంక గురించి చెప్పి ప్రియాంక కాలు ఎత్తి చూస్తాడు. అదేంటి వాడికి మాత్రం కాలు పైకి ఎత్తి చూపలేదు, ఆ అమ్మాయికి మాత్రం కాలు ఎత్తి చూస్తున్నావు అని చెప్పేసి కూడా శివాజీ అన్న అడిగితే, అది అంతేనాయన, మీకు తప్పుగా అనుకోకూడదు అది ఇది అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత అమరు ఇక అర్జున్ జాతకం చెప్తానగానే అర్జున్ ఇక్కడ ఏంటంటే అందరిని ఎంకరేజ్ చేస్తావు అనగానే ఇక అర్జున్ ఎత్తుకుంటాడు రివర్స్ గా. అది ఒక కారు, ఆ కారు వెనకాన ఒక సీటు, ఆ సీటు వెనకాన ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సీటు కింద చీర, ఇట్లా చెప్పేటప్పుడు నాయన ఇది వద్దు నాయన, నువ్వు చెప్పకూడదు, ఇవన్నీ చెప్పకూడదు నువ్వు అని చెప్పేసి కూడా, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో అటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి కాబట్టి అవన్నీ ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్పేసి కూడా, ఇక్కడ చెప్పకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం. నేను స్వామీజీ కాబట్టి నేను జాతకం చెప్పేదే వినాలి, మీరు నా జాతకం చెప్పకూడదు అని చెప్పేసి కూడా మంచి కామెడీ అయితే చేస్తారు ఇద్దరు కూడా, అటు అమర్ కావచ్చు ఇటు అర్జున్ కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక శివాజీ అన్న జాతకానికి వస్తాడు. అన్న మీకు జాతకం చెప్తాను, మీరు ఏం పట్టించుకోకండి నేను చెప్పినప్పుడు. అంటే
పగిలిపోద్ది అనేసి సరదాగా అనగానే ఇక శివాజీ అన్న అంటే మీకు మీకు ఇద్దరు అంటే చాలా ఇష్టం, ఒకటి ప్రశాంత్, రెండు యావరు, మీ ముందు వీళ్ళే ఉంటారు, ఇప్పుడు మీకు ముందు ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు, మీకు మీరే పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, మీకు కాఫీ అంటే ఇష్టం, ఇట్లా అన్ని కూడా చెప్తా ఉంటే మీకు కాఫీ అంటే ఎట్లా ఇష్టం అని తెలిసిందని చెప్పేసి కూడా శివాజీ అన్న అడిగితే నాకు తెలుస్తూ ఉంటాయి అంతే అనేసి కూడా చెప్పడం. ఇక ఆ పంచే గుణం కూడా ఉంటుంది అందరికి, మీరు ఎక్కువగా పంచుతారు అని చెప్పేసి కూడా చెప్తే శివాజీ అన్న మధ్యలో ఏంటంటే ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, శివాజీ ఇప్పుడు మీరు మన అమర్ జాతకం చెప్పండి అంటే అలాగే అని చెప్పేసి, నువ్వు పెద్ద ఎదవన్నారు ఎదవ నీ గ్రాచారం ఆచారం నీ గోసి ఇవన్నీ కూడా నీ బాగలేవు, నీ గోసి ఊడిపోతుంది, నువ్వు మంచోడు కాదు, నువ్వు నీ గుణం అయితే మంచిది కాదు, ఇట్లా రకరకాలుగా తన గురించి ఫన్నీగా అయితే నీ గుణం గుడిసేడుదని కప్పు తీసుకోవాలనేసి అందరూ కూడా ఆడి కప్పు తీసుకోవాలనుకుంటే నువ్వు మాత్రం తేడాగా ఆలోచిస్తావు, ఎందుకంటే నువ్వు ఆడకపోయినా ఏముంది కప్పు మనం తీసుకోవాలని వెళ్ళిపోవచ్చు, ఆడే గెలవాలనే ఒక ఇటువంటి తెలివితేటలు నీకు ఎక్కువగా ఉంటాయని చెప్పగానే నువ్వు అనేసి మంచి కామెడీ టైమింగ్ లో అయితే బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే నిన్న మనకి అమర్ యానివర్సరీ అనమాట, ఫస్ట్ యానివర్సరీ, దానికి సంబంధించి మన అర్జున్ కూడా కెమెరాకి చెప్తాడు వాళ్ళిద్దరికి ఫస్ట్ యానివర్సరీ విశేషం అని చెప్పేసి. ఇక లాస్ట్ లో అంటారు నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను అని చెప్పేసి అంటే ఇది నా పదం కాదు కావాలని ఆయన యాడ్ చేసుకున్నాడని చెప్పడం. ఇక కప్పు మా యానివర్సరీ సందర్భంగా మాకు కప్పు ఇస్తే బాగుంటది, కేకు కప్పు ఒకటి ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి అంటే అదేదో నేను చూపించుకొని తనకు ఇదిగో కేక్ తిను అని చెప్పేసి చూపించేసి చేసుకుంటాం కదా యానివర్సరీ సెలబ్రేషన్ ఈ విధంగా చేసుకుంటాం కదా అనేసి అంటే బిగ్ బాస్ ఒకటి అడుగుతాడు ఈ కప్పు కేకులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అడిగితే తను ఏం చేస్తాడంటే కప్పు అంటే కేక్ ఎంత ఉంటుంది, ఇక్కడ కప్పు ఇక్కడ కప్పు ఇక్కడ కప్పు ఇట్లా కప్పులన్నీ రౌండ్ వేసుకుంటే ఎన్ని కప్పులు, బిగ్ బాస్ ఒక 100 నుండి 200 మధ్య క్యాలరీస్ ఉంటాయి అనడం అది రాంగ్ ఆన్సర్, ఇక్కడ కేక్ కప్పు రాదు అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత అదే ఆన్సర్ని తర్వాత యావర్ని అడుగుతాడు, యావరు కూడా రాంగ్ చెప్తాడు, పల్లవి ప్రశాంత్ అయితే పల్లవి ప్రశాంత్ కూడా రాంగ్ అని చెప్తాడు. అట్లా ఆన్సరు నీ వల్ల కాదులే మా అందరికి జీకి అంతో ఎంతో ఉండేది నీ వల్ల మొత్తం మా దొబ్బింది అని చెప్పేసి కూడా అర్జును మన అమర్ మీద సెటైర్ వేయడం. ఆ తర్వాత టైం బోర్డు ఒకటి పెడతారు, ఆ టైం బోర్డు ఏంటంటే అది మెల్లో వేసుకుంటారు కదా, ఆ టైం బోర్డు అన్ని కూడా తీసి పెట్టేయండి అని చెప్పేసి చెప్పగానే వీళ్ళకి అందరికి కూడా ఒక వీడియో వేసి చూపిస్తారు. ఆ వీడియో ఏంటంటే అందరూ సోఫాలు అక్కడ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం కామ్గా ఉండడం ఇలాంటివి వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు అసలు మీరు బిగ్ బాస్ లో మీరు ఎంటర్టైన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పగానే ఓకే బిగ్ బాస్ మేము ఎంటర్టైన్ చేస్తామని చెప్పడం. ఆ తర్వాత ఏంటంటే మనకు ఆల్రెడీ ముగ్గురికి మాత్రం ఇంటి దగ్గర నుండి ఫుడ్ వచ్చింది, ఆ ఫుడ్ని అయితే ముగ్గురు తిన్నారు కదా. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఓకే ఇక మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా, ఈ మిగిలిన ముగ్గురు కోసం ఎవరెవరు ఏమేమి పంపిస్తున్నారు అని చెప్పేసి అంటే ఎవరికేమో వాళ్ళ బ్రదర్స్ కలకత్తా బిర్యానీ పంపించడం అంటే వస్తుంది, కాకపోతే దానికి టాస్క్లు ఆడి గెలిచి సంపాదించుకోరు కదా. ఆ తర్వాత మన ప్రశాంత్కి వాళ్ళ అమ్మ నాన్న నాటుకోడి మటన్ కర్రీ పంపిస్తారు. మన ప్రియాంకకేమో వాళ్ళ మదరు తనకు ఇష్టమైనటువంటిది ఒక ఫుడ్ పంపిస్తారు అనమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇక ప్రశాంత్ మటన్ వాళ్ళ మదర్ పంపించింది కదా, దానికోసం ఒక టాస్క్ అయితే పెడతారు. ఇక్కడ మనకి ఒక కలర్ బాల్స్ ఉంటాయి, అంటే ముగ్గురు ఒకే కలర్ కి సంబంధించిన బాల్స్ అయితే అది వీళ్ళు తిప్పుకుంటూ 4 కలర్స్ ఉంటే ఆ 4 కలర్స్ ని కూడా కరెక్ట్ గా సేమ్ కలర్స్ అన్ని ఒక్కొక్క లైన్ లో పెట్టేది ఆ టాస్క్ అయితే ఉంటుంది కదా. ఆ టాస్క్ అయితే ఇక్కడ అమర్కి అర్జున్కి శివాజీ అన్నకి పెడితే ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళు గంట కొట్టిన తర్వాత వాళ్ళు ఈ ముగ్గురులలో ఒకరికి ఇంటి నుండి ఫుడ్ తినిపించేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఆ టాస్క్ పెట్టినప్పుడు అమర్ చాలా ఫాస్ట్ గా నిజంగా ఆ టాస్క్ ఆడి గంట కొడతాడు. ఆ తర్వాత అర్జున్, ఆ తర్వాత శివాజీ అన్న అయితే చేస్తాడు. అది చేసిన తర్వాత ముగ్గురు గంట కొట్టేసిన తర్వాత
అమర్ ఏంటంటే యావర్కి ఇస్తాడు ఛాన్స్. అంటే యావర్ మీ కలకత్తా ఫుడ్ కదా, మీ బ్రదర్స్ పంపించారు తిను అంటే, సరే ఇతను ఏం చేస్తాడంటే యావర్కి అంటే నువ్వు ఎవరికి ఏం చేస్తాడు బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ పెడతాడు. నువ్వు ఎవరికైనా ఒకరికి మాత్రమే ఈ ఫుడ్ తినిపించాలి అని చెప్పి నా మిగతా 5 మందిలో ఒకరికి ఇస్తే 4 తినరు కదా, అందరికీ లేకపోతే నాకు ఆ ఫుడ్ వద్దని చెప్పేసి మనోడు క్యాన్సిల్ చేసుకుంటారు. అందుకు చెప్తారు అయినా కానీ మనోడు వినడు, అది క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెడతారు, కప్పులు బ్యాలెన్స్ చేయడం. ఒక బేస్ మీద చిన్న కప్పు, దానిపైన కొద్దిగా ప్లేటు, దానిపైన పెద్ద కప్పు, దానిపైన ప్లేట్స్, అవి బ్యాలెన్స్ హోల్డ్ చేసేటువంటిది ఉంటుంది కదా. దాంట్లో పెట్టినప్పుడు కూడా సేమ్ మళ్ళీ అమరు, అర్జును, శివాజీ అన్న ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. అయితే అందరూ పెట్టేది మాత్రం అందరూ పర్ఫెక్ట్గా పెడతారు. బ్యాలెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ శివాజీ అనేది, ఆ తర్వాత అమర్ది, ఆ తర్వాత పడిపోతుంది. ఇక ఫైనల్ గా అర్జున్ విన్ అవుతాడు. అర్జున్ ఏంటంటే ఆ ప్రశాంత్ కి ఇస్తాడు, ప్రశాంత్ ఫుడ్ తీసుకోమని చెప్పేసి. ప్రశాంత్ ఏం చేస్తాడంటే ఇటువంటి అంటే ఎవరు చేసినటువంటి తప్పు చేయకుండా నేను మన అమరనాన్ని తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్ళడం. వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే ఫుడ్ తింటారు. అక్కడ తర్వాత ప్రశాంత్, శివాజీ అన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు, తప్పు చేశారు, ఆ ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ తినాలి కదా, ఇప్పుడు తినకపోతే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. వీడు ఏమనుకున్నాడు, మనం అందరికి ఇవ్వకపోతే ఏమన్నా ఫీల్ అవుతారు, ఒకరికి ఇచ్చేసామంటే ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఇతను కావాలని వద్దనుకున్నాడు. అది చాలా తప్పు, ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. ఆ తర్వాత అమర్కి పెళ్లి యానివర్సరీ సెలబ్రేషన్ కి సంబంధించి కూడా ఒక చిన్న కేక్ లాగా తయారు చేసి ఆ కేక్ ని సెలబ్రేషన్ చేసుకొని కేక్ కట్ చేసి ఫస్ట్ యానివర్సరీ కూడా అందరూ విషెస్ చెప్పడం. ఆ తర్వాత ఈ సందర్భంగా ఏంటంటే వీళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ మీరు ఇప్పుడు ఏదైనా దీనికి వాడుకోవచ్చు. అంటే ఈ పాయింట్స్ మీరు డొనేట్ చేస్తే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అంటే అమర్కి వస్తుంది, ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అమర్ నీకు ఈ పాయింట్స్ నువ్వు డొనేట్ చేస్తే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఒకరితో నువ్వు వీడియో కాల్ మాట్లాడచ్చు అనగానే తన పాయింట్స్ అని ఇచ్చేసి తన మిసెస్తో మాట్లాడతారు. ఇద్దరు బాగా మాట్లాడుకున్న తర్వాత బాగా ఆడు కప్పుతోరా అంటే బయటకు వెళ్ళాలి నువ్వు వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకరు మాట్లాడుకొని చేసుకుంటారు. ఇట్లా తర్వాత లాస్ట్ లో ఏమవుతుందంటే ఈ రోజు ఎపిసోడ్ క్లియర్ అయ్యేటప్పుడు హల్దీరామ్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అక్కడ చాట్ బండాలు అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు ఆస్వాదిస్తారు. ఆ విధంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇది. ఇక రేపు ఎల్లుండి మనకు ఎల్లుండికి వస్తే ఫైనల్ గా ఎవరు కప్పు అనేది కూడా తెలుస్తుంది. మీకు నచ్చిన వాళ్ళకి మీరైతే తప్పనిసరిగా ఓటు అయితే వేయండి, ఓటు వేయకుండా ఉండకండి. మీకు నచ్చిన వాళ్ళు గేమ్ బాగా ఆడి ఎవరు మంచి ఉద్దేశంతో ఏ విధంగా ఉన్నారనే ఒక దీనికి సంబంధించి పక్కాగా మీరైతే ఉండండి. ఆ విధంగా మీరు ఓటు వేయడం తప్పకుండా మర్చిపోకండి. మిస్డ్ కాల్ కూడా చాలా మంది ఏంటంటే మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు మీకు ఎంగేజ్ ఏదైనా రావడం, కట్ అవ్వకపోవడం తెలియనప్పుడు మీరు వెయిట్ చేయండి. ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మీకు కనెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరైతే వెయిట్ చేసైనా మిస్డ్ కాల్ ఇవ్వండి, ఎవరు తప్పు గెలవాలనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.